మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగాము. సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించి పొత్తులో భాగంగా అక్కడ కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గా ఉందంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 13.79% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 55.17%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 31% మాత్రమే. సో ఎమ్మెల్యే పనితీరు పట్ల ఆయన చాలా ప్రజలు చాలా నెగిటివ్తో ఉన్నారని అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 22 నెలలు అయితే ఉంది. ఎలా ఉంది, ఎలాంటి పనులు నడుస్తా? పర్లే బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే. కాకపోతే ఉచిత వాటికి కొంచెం తగ్గించుకుంటూ వస్తే గవర్నమెంట్ కు అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి నిరుద్యోగులకు. ఆ ఎమ్మెల్యే గారు మంచిగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కేసీఆర్ అప్లపాలు చేసిన తెలంగాణని వార్తలు వస్తున్నాయి, కాళేశ్వరం కావచ్చు. ఇప్పుడు డబ్బులకు రుచి మరిగిన వాళ్ళు తినకుండా వచ్చి చెప్తారు. ఏ మంత్రి కూడా తినకుండా ఎవరు చేయరు. కొత్తగూడెం యథాస్థితిలో ఉంది, గత 15 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. డెవలప్మెంట్ లేదు, ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు. అంటే ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది, ఎంతవరకు అందుతున్నాయి? ఇందిరమ్మలు కావచ్చు, లేకుంటే ఫ్రీ బస్ కావచ్చు, అన్ని ఎట్లా ఉంది? ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినానికి బాగానే ఉంది కానీ ఈ ఆధార్ కార్డు పెట్టి ₹1,00,000 ఉద్యోగం చేయడం కూడా ఫ్రీ కార్డు పెట్టడం కాంగ్రెస్ కొద్దిగా ఉంది. మార్పు ఏం లేదు. ఈ ఆటోలు కిరాయిలు లేక చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే ఫ్రీ బస్సులకి అయితే ఇటు పోవాలన్నా పోతున్నాం. బియ్యం అయితే సన్న బియ్యం వస్తున్నాయి, కడుపు నిండా తింటున్నాం. కరెంట్ బిల్ అయితే నాకు రావట్లేదు చిన్న. నేనైతే ఎన్ని రోజులు బట్టి అప్లికేషన్ మున్సిపాలిటీ ఆఫీస్ అయితే తిరిగి ఉంటున్నా కానీ ఎవరు అది పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చినప్పుడు పెట్టుకో అన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. మన హైదరాబాద్ తర్వాత కొత్తగూడెంలో ఇటు చూస్తే కొత్తగూడెం మైన్స్ కావచ్చు, సత్తుపల్లి మైన్స్ కావచ్చు, మనుగూరు మైన్స్ కావచ్చు, మన కేటీపీఎస్ థర్మల్ పవర్ 7 స్టేషన్లు కావచ్చు, మన హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, అనేక పరిశ్రమలకు ఖనిజ సంపదకు నిలయం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 3 రాష్ట్రాలకు బోర్డర్ ఇది. అపారమైన ఖనిజ సంపద, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఎక్కడి నుంచో దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకే ప్రజలు ఇవాళ ఇక్కడి నుంచి ఏమీ లేకుండా ఈ ప్రభుత్వంలో ఊర్లు పెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళే దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడదంటే ఈ గవర్నమెంట్ చేయబట్టే ఏర్పడదు. ఎన్నిపోసా డిస్కులు అరిగిపోయి నానా బాధ పడతామంటే పింఛన్ కోసం పెడితే నీకు మనిషి బాగానే ఉన్నావు కాబట్టి మనిషితో బాగానే ఉన్నా, కూర్చుంటే లేగలని లేతే కూర్చోలేను. ఏమైనా సామాన్లు కంటే అందియాలా, ఎవరు వచ్చి బతిలాడినా కానీ నా వల్ల కాదు. దానికోసం పోతే నీకే మంచిగానే ఉన్నావు కదా, సూపర్ గా దున్నపోతులా కనపడుతున్నావు కానీ ఒకటే మాట ఆడుతూ తెలంగాణలో అంటే ఏంటి, ఎలా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? స్థానిక ఎన్నికలలో ఆంధ్ర లాగిన ఇక్కడ కూటమి పని చేస్తే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి.